వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేటు కన్నా ఈరోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నాడు ఈరోజు. కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి 375 రూపాయల టన్నుకు వచ్చేది. 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి 765 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం ఉండేది. ఈరోజు ఆదాయము లేదు, రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముతా ఉండవు నువ్వు. ఇంకా భయానకమైన విషయం ఏమిటనంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్నికలప్పుడు మీకు అందరికీ గుర్తున్నాయా? ఇసుక స్టాక్ యార్డ్లకు పోయి సెల్ఫీలు దిగారు. ఇసుక కొండలు ఇసుక గుట్టలు అని చెప్పి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగినారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా. ఆయన ఎలక్షన్స్ అప్పుడు దిగిన ఫోటోలు ఇసుక కొండలు ఇసుక గుట్టలు ఏమైనా ఇప్పుడు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి 80 లక్షల టన్నుల స్టాక్ యార్డ్స్లో పెడితే వీళ్ళు ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ట్వీట్ చేసిన ఫోటోలు పెడితే వచ్చిన 2 నెలలకు 2 నెలలు కూడా 40 రోజులకు ఎడా పెడా 80 లక్షలు 40 లక్షలు అమ్మేసినారు. ఎవడోడు పరిధిలో వాడు ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి సంబంధించిన లీడర్లు, లెఫ్ట్ రైట్ సెంటర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతాడా ఈ మనిషి?